హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరా, గగన్ నన్ను చంపాలనుకోవడం ఏంటి? గగన్ అలాంటి మనిషి కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు మండపానికి వెళ్తున్న విషయం ఆ గగన్కి తెలిసే కదండి మీకు యాక్సిడెంట్ చేపించింది అని చెప్పి మీరా అంటుంది. గగన్కి నేను మండపానికి వెళ్తున్న విషయం ఎవరు చెప్పారు మీరా? ఇది నాకు నీకు మధ్య జరిగిన విషయం. భూమి కూడా ఆ సమయంలో ఇంట్లో లేదు. ఇక మన ఇంట్లో గగన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? నువ్వు పొరపాటు పడ్డావు మీరా. గగన్ ఎట్టి పరిస్థితిలో అలా చేయడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అమ్మ పొరపాటు వల్ల గగన్ అన్నయ్య ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో పడ్డాడు నాన్న అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గగన్ అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేయడానికి మండపానికి వెళ్ళారు. గగన్ అన్నయ్య ఏ తప్పు చేయలేదని భూమి నమ్మి గగన్ అన్నయ్యను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు గగన్ అన్నయ్య భూమి ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అన్నయ్యకు ఫోన్ ఇచ్చాను, కానీ ఫోన్ మిస్ అయిపోయినట్టుంది నాన్న అని చెర్రీ చెప్తూ ఉంటాడు. మీరా, అసలు ఎందుకు మీరా ఇలా చేస్తున్నావు? శారద అమాయకురాలు. గగన్ పైకి కోపం నటిస్తాడే కానీ వాడి మనసులో చంపేంత కోపమైతే నా పైన లేదు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి, ఎన్నో అనుకున్నా మీరు ఒకటేనండి, నేనే పరాయిదాన్ని అని చెప్పి మీరా అంటుంది. నువ్వు కూడా మనుషుల్ని అర్థం చేసుకో, మంచితనంగా ఉండు, అప్పుడు మాలో నువ్వు కూడా ఒకదానివి అవుతావు మీరా. ఇన్ని రోజులు ఆ అపూర్వ మాయలో బ్రతికావు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇకనైనా కళ్ళు తెరుచుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరదా, మీరా చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటండి అని శారద అంటూ ఉంటుంది. మీరా, ఒక్క సహాయం చెయ్యి, నీ కాళ్ళు పట్టుకుంటాను. గగన్ పైన నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, అది వాపస్ తీసుకో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వాపస్ తీసుకుంటుంది శారద. తీసుకోక ఏం చేస్తుంది? అసలైన సాక్షిని నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వెళ్ళి గగన్ నాకు యాక్సిడెంట్ చేయించలేదని పోలీసులకు ఎఫ్ఐఆర్ రాసిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నన్ను త్వరగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు నాన్న, పోలీసులనే ఇక్కడికి పిలిపిస్తాను అని చెర్రీ అంటాడు. త్వరగా కానివరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ భూమిని ఎత్తుకొని, భూమి కళ్ళు తెరువు భూమి, నీకేం కాదు భూమి, కళ్ళు తెరువు భూమి అని చెప్పి భూమిని అలర్ట్ చేసుకుంటూ అడవిలో ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎస్పీ సూర్య అప్పటికే గాయాలతో స్పృహలో లేకుండా ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎస్పీ సూర్యకు మేలుకు వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తాడు. రే గగన్, నన్ను కొట్టి తప్పించుకున్నావు కదా, నిన్ను వదలనురా, నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉంటావు అని సూర్య మనసులో అనుకుంటూ వెంటనే గన్ను తీసుకొని లేచి నుంచుంటాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి శరత్ చంద్ర గారు అని అంటూ ఉంటాడు. ఆ గగన్ దొరికాడా, వాడిని షూట్ చేశావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ నన్ను నా టీం మెంబర్స్ అందరినీ కూడా కొట్టి వెళ్ళిపోయాడు సార్ అని సూర్య చెప్తూ ఉంటాడు. ఏం మనుషులు మీరు, ఒక్కడి చేతిలో ఇంతమంది తన్నులు తిన్నారా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, ఇప్పుడు తన్నులు తిన్నామేమో కానీ ఈసారి ఆ గగన్ని వదిలేది లేదు. గగన్ ఎంతో దూరం వెళ్ళుండడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు అని సూర్య చెప్తూ ఉంటాడు. నీ వల్ల కాదని అర్థమైంది. ఆ గగన్ ఈ అడవిలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, వాణ్ణి చంపైనా సరే నా కూతుర్ని నాతో తీసుకెళ్ళిపోతాను అని శరత్ చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర ఫోన్ కట్ చేసి, రే గగన్, నువ్వెక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాన్రా, ఈ అడవంతా అణువు గాలిస్తాను అని చెప్పి శరత్ చంద్ర గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ భూమిని ఎత్తుకొని అడవిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ని శరత్ చంద్ర చూస్తాడు. గగన్, నువ్వు దొరికేవురా నా చేతికి అని శరత్ చంద్ర మనసులో అనుకొని గన్నుని గగన్కి గురిపెట్టి గగన్ని గన్తో షూట్ చేస్తాడు. బుల్లెట్ గగన్కి తగులుతుంది. గగన్ ఒంట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా గగన్ భూమిని ఎత్తుకొని ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మరొకసారి వెనక నుంచి సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని షూట్ చేస్తాడు.
ఇక గగన్ బాడీలోకి 2 బుల్లెట్లు వెళ్ళటంతో గగన్ నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక గగన్ నడవలేక అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక శరత్చంద్ర పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్తాడు. భూమి గగన్ ఇద్దరూ కూడా చలనం లేకుండా పక్కపక్కనే పడిపోయి ఉంటారు. భూమి గగన్లను చూసిన శరత్చంద్ర షాక్ అవుతాడు. భూమి కళ్ళు తెరువమ్మా, భూమి కళ్ళు తెరువమ్మా, మీ నాన్ననొచ్చాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, భూమి ఇంకా కొన ఊపిరితో పోరాడుతుంది. భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. మరి ఈ గగన్ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఈ గగన్ చాలా తప్పులే చేశాడు. వాటన్నిటికీ నేను శిక్ష విధిస్తాను. మీరైతే భూమిని తీసుకొని వెళ్ళిపోండి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర భూమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే గగన్, నన్ను కొట్టావు, నాకు ఉద్యోగం లేకుండా చేశావు, అవమానాల మీద అవమానం, నీ వల్లేరా నాకు ఈ పరిస్థితి అని సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. నీలాంటి వాడు బ్రతకూడదురా, నీలాంటి వాడిని బ్రతకనిస్తే మళ్ళీ మళ్ళీ నేను నా పరువుని తీసుకున్నట్టు అవుతుంది అని కాలుతో ఒక్క తన్ను గగన్ని తన్నేస్తాడు. దాంతో గగన్ లోయలో పడిపోతాడు. ఫినిష్, శత్రుశేషం అనేది మిగలకుండా పోయింది. రే గగన్, పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపించాను అని చెప్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, లోయలోకి ఆ గగన్ని తోసేశారు, ఆ గగన్ చచ్చిపోయి ఉంటాడా అని చెప్పి కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు. ఇంత ఎత్తు నుంచి ఆ లోయలోకి పడితే ఎవరైనా చావటమే కానీ బ్రతకటం అన్నది జరగదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ సూర్యకు ఫోన్ చేస్తుంది. సూర్య, పని ఎంతవరకు వచ్చింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు, మీరు అనుకున్నట్టుగానే భూమిని చంపలేకపోయాను, కానీ ఆ గగన్ని చంపేశాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, ఆ గగన్ గడిని చంపేశావు. ఇక ఆ భూమి జీవితాంతం ఏడవటం తప్ప ఇక ఏమీ చేయలేవదు అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ గారు, భూమిని కూడా చంపేద్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్ సమయానికి శరత్చంద్ర గారు వచ్చారు అని సూర్య చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ సూర్య, ఇక ఆ భూమి చచ్చిన దాని కిందే లెక్క. నీకు ఇస్తాన్న అమౌంట్ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి అపూర్వ చెప్తుంది. థ్యాంక్ యూ అపూర్వ గారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక 2 రోజుల తరువాత భూమి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. శరత్చంద్ర భూమి తలను నిమురుతూ ఉంటారు. అప్పుడే భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. శరత్చంద్రను చూడగానే, నానా, బావెక్కడా అని భూమి అడుగుతూ ఉంటుంది. శరత్చంద్ర ఏం మాట్లాడు. అప్పుడే ఒకతను శరత్చంద్ర దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. భూమి, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, ఇప్పుడే వస్తాను అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శరత్చంద్ర పక్కనే ఎస్పీ సూర్య కూడా ఉంటాడు. భూమి సూర్యను చూసి, సూర్య, మా బావ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సూర్య ఏం మాట్లాడు. నిన్నే అడుగుతుంది సూర్య, మా బావ ఎక్కడా, మా బావ ఎక్కడున్నాడో నాకు చూపించు, నేను వెంటనే మా బావను చూడాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఐఎమ్ సో సారీ, గగన్ చచ్చిపోయాడు అని సూర్య చెప్పడంతో భూమి ఒక్కసారి షాక్ అవుతుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు సూర్య, నా బావకేం కాదు అని భూమి అంటూ ఉంటుంది. లేదు భూమి, మీ బావ చచ్చిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మా బావ చచ్చిపోతే ఈ ప్రాణం ఇంకా ఇలా ఉండదు, ఈ ప్రాణం ఎప్పుడో పోయేది అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, ట్రై టు అండర్స్టాండ్ మీ బావ చనిపోయాడు అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటే ఇక భూమి తన చేతికి ఉన్న సిలిండర్లను పీక్కి ఎస్పీ సూర్య షర్ట్ పట్టుకొని, మా బావ చచ్చిపోయాడంటావా, మా బావ చచ్చిపోలేదు, మా బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. భూమి గారు, చెప్పేది కాస్త అర్థం చేసుకోండి, ఇప్పుడే ఆ గగన్ డెడ్ బాడీ శారద గారి ఇంటికి కూడా చేరింది అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నో, అలా జరగటానికి వీల్లేదు అని భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ భూమి, నేను చెప్పేది విను, నిజంగానే గగన్ చచ్చిపోయాడు అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వెళ్తుంది. గగన్ డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక శారద కూడా గగన్ డెడ్ బాడీ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శారదత్తయ్య బావ చచ్చిపోవడం ఏంటి అత్తయ్య అని భూమి విలువెల్లాడుతూ ఉంటుంది. ఆ దేవుడు మనకి అన్యాయం చేశాడమ్మా, ఒక్కగానొక్క కొడుకు
నాకు నీకు దూరంగా తీసుకెళ్ళిపోయాడమ్మా అని శారద ఏడుస్తూ ఉంటుంది. దేవుడు కాదమ్మా మనకు అన్యాయం చేసింది ఈ భూమి మండపం నుంచి అన్నయ్యను తీసుకొని వెళ్ళింది. లేకపోతే అన్నయ్య పోలీస్ స్టేషన్లోనైనా సేఫ్గా ఉండేవాడు కదమ్మా అని పూరి అంటూ ఉంటుంది. బావా కళ్ళు తెరు బావా, నీకేం కాదు బావా, ప్లీజ్ బావా అని భూమి గగన్ని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.